టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి దివాళీ వ్లాగ్. దివాళీ వెళ్ళి 4 days అయిపోయింది. ఇంత లేట్ గా వ్లాగ్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను? నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా వచ్చే ఉంటుంది. దివాళీ అయిన నెక్స్ట్ డేనే మేమైతే ఊరు వెళ్ళాము. ఎలాగో లాంగ్ వీకెండ్ వచ్చింది, అందులోనూ బాయి దూజ్ పగిని హస్త భోజనాలు అయితే ఉన్నాయి. మా ఇంట్లో అదైతే కంపల్సరీ ఫాలో అవుతారనమాట, పగిని హస్త భోజనాలు. ఇది ఇప్పుడు ట్రెడిషన్ కాదు, మాకైతే రాఖీ పండగ కన్నా మెయిన్ ఫెస్టివల్ ఇదే అనమాట. సో కంపల్సరీ వీలున్నంత వరకు మటుకు వెళ్ళడానికే ప్రయత్నిస్తాం. సో అందుకే వెళ్లాల్సి వచ్చింది, అందుకే వీడియో కూడా లేట్ అయింది. సో ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే దివాళీ బిఫోర్ డే అయితే చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. పూజా మందిరానికి ఉన్న గంటలు తీసి చిన్న చిన్న ప్యారెట్స్ అయితే హ్యాంగ్ చేసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి టీవీ యూనిట్ చుట్టూరు నేను అమెజాన్ లో పర్చేస్ చేసిన డెకోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ దియాస్ స్టిక్ చేసేసి పెట్టేశాను అనమాట. బిఫోర్ డే అయితే అంతవరకు అరేంజ్ అయింది. ఇది వచ్చేసి దివాళీ రోజు మార్నింగ్. సో లేచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. పండగ రోజు అయితే ఎన్ని పనులు ఉంటాయో అసలు, బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ ఏమో కానీ చాలా టైరింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే పండగ అనగానే ముందు నుంచి క్లీన్ చేసుకోవడం ఇల్లంతా, తర్వాత పండగ డెకరేషన్స్, తర్వాత పండగ అయ్యాక పోస్ట్ క్లీనింగ్, ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ ఇదన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకొక పండుగ వచ్చేస్తుంది. చిన్నప్పుడు అయితే పండగ అంటే ఓన్లీ కొత్త బట్టలు కట్టుకున్నామా, స్వీట్స్ తిన్నామా, ఏదైనా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళామా, ఇంతవరకు ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడైతే చాలా పనులు ఉంటున్నాయి. నాకైతే అలా అనిపిస్తుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేసి చెప్పండి. ఇక ఆ రోజు మార్నింగ్ సింపుల్ గా పోస్ట్ చేసేసుకొని గారెలు, పెరుగు గారెలు, అలాగే పాకం గారెలు అన్ని చేసేసి నైవేద్యం పెట్టేశాను. అండ్ ఇక్కడ దేవుడి మందిరం దగ్గర స్పెషల్ గా ఈ పండక్కి తీసుకున్నది వచ్చేసి ఈ రియూజబుల్ రంగోలీ షీట్ అన్నమాట. ఇది ఒక షీట్ మీద ఇలాగా కలర్ఫుల్ రంగోలీ వేసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తయారు చేసింది, తన దగ్గర నేను తీసుకున్నాను. అది చాలా బాగుంది, రీయూజబుల్ గా కూడా ఉంది. నానో వైట్ స్టోన్ కాబట్టి కింద రంగులు అవి వేసినప్పుడు స్టెయిన్స్ వస్తాయనే టెన్షన్ కూడా ఉండదు అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పెసర పునుకులు అండ్ గారెలు, కొబ్బరి చట్నీ, ఇలా సింపుల్ గా చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకుని తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాను. దివాళీ కాబట్టి కొంచెం స్పెషల్ లంచ్ ఉండాలి, కానీ క్విక్ గా అయిపోవాలి అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో వచ్చేసి ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ చాలా సింపుల్ గా, స్పెషల్ గా, యూనిక్ గా కూడా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. అన్ని పచ్చివే మసాలా ప్రిపేర్ చేయడం అదంతా ఏం లేదు, జస్ట్ ఉల్లిపాయలు, టమాటాలు, అండ్ నేను కొంచెం రిచ్ గా ఉండడానికి కర్రీ పన్నీర్ కూడా యాడ్ చేశాను, అది కూడా గ్రేట్ చేసేసి. సో నేను ఇక్కడ మినీ చాపర్ అగారోది ఉంటే అది యూస్ చేసేసి చాప్ చేసేసి ఇప్పుడు దీంట్లో అన్ని జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఫస్ట్ వచ్చేసి మనం వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, ఫ్రై చేసినవి, అవి కొంచెం క్రష్ చేసుకోవాలి మిక్సీలో. జస్ట్ క్రష్ చేయాలన్నమాట. ఆ క్రష్డ్ పౌడర్ వేసేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసేసి మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ పన్నీర్ వేయకపోయినా పర్లేదు, జస్ట్ ఆనియన్స్, టమాటాస్ ఎప్పుడు మన ఇంట్లో రెడీగా ఉంటుంది కాబట్టి స్టఫ్డ్ వాటితో కూడా చేయొచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర అండ్ కొంచెం నూనె వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇవన్నీ కట్ చేసి ఉంటే జస్ట్ ఇది మిక్స్ చేసుకోవడం, ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం ఒక జస్ట్ 2 to 3 minutes పని. ఇక్కడ నా దగ్గర క్యాప్సికమ్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 పీసుల కింద కట్ చేసి దాంట్లో స్టఫ్ చేస్తున్నాను. అదే చిన్న క్యాప్సికమ్ అయితే జస్ట్ ముచ్చికి తీసేసి దాంట్లో స్టఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ స్టఫ్ చేసిన క్యాప్సికమ్స్ ని జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయాక ఎవ్రీ 5 minutes ఒకసారి కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట. జాగ్రత్తగా ఈ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా వీలైనంత వరకు మనం టాస్ చేసుకోవాలి. ఒకవేళ బయటకు వచ్చినా ఏమి ఉండదు, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా స్టఫింగ్ ఏదైనా మిగిలిపోతే కొంచెం హాఫ్ కుక్ అయిపోయాక క్యాప్సికమ్స్ అది కూడా యాడ్ చేసేసి మూత పెట్టి ఇంకొక 5 minutes మగ్గించేసాం అనుకోండి, టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ ఉడుకుతుండగానే ఒక పక్క నుంచి క్యాబేజీ పచ్చడి కూడా చేసేస్తున్నాను. ఈ రోటి పచ్చడి అయితే మా ఇంట్లో అందరికి ఇష్టం. క్యాబేజీ యూజువల్ గా కర్రీస్ కింద కన్నా ఇలా రోటి పచ్చడి చేస్తే ఇష్టంగా తింటారనమాట. ఇది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. ప్రాసెస్ ఇంకొక వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా అలా పనులు అవుతూ ఉన్నాయి. పప్పు కూడా కుక్కర్ లో పెట్టేశాను. ఈ లోపల బయటకు వచ్చేసి గుమ్మం ముందు ఇలా ఫ్లవర్ డెకరేషన్ అవన్నీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు గుమ్మానికి చూస్తున్న ఈ ఆర్టిఫిషియల్ గార్లాండ్ కడియప్లంకి వెళ్ళినప్పుడు అక్కడ పర్చేస్ చేశాను. కలర్ఫుల్ గా బాగుంది, రెడ్, వైట్, గ్రీన్ కాంబినేషన్ కదా, చాలా బాగా అనిపించింది బ్రైట్ గా. అండ్ ఇక్కడ బాల్కనీలో కూడా కొన్ని బంతిపూల దండలు హ్యాంగ్ చేద్దామని చెప్పేసి
కడుతున్నాము. కాకపోతే ఈసారి చిన్న చిన్న దండలు వచ్చినాయి, అంత ప్లాన్డ్ గా లేము ఇక్కడ హ్యాంగ్ చేద్దామని. హ్యాంగ్ చేసేగా అనిపించింది, ఇంకొంచెం పెద్ద పెద్ద దండలు ఉంటే బాగా ఇంకా ఎలివేట్ అవుతుంది అనిపించింది. సో నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేయాలి. ఇప్పుడైతే బయట నుంచి చూడడానికి బాల్కనీలో ఈ గార్డెన్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ కిందకు వచ్చేసరికి ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ స్టఫింగ్ ఉండడం వల్ల పిల్లలకు కూడా టేస్ట్ అయితే బాగా నచ్చిందండి. ఈసారి కంపల్సరీ ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పులోకి ఆ రోజు ఎండు మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, మనం పచ్చడి పెట్టుకుంటాం మాగాయ అవన్నీ. అప్పుడు ఈ మాగాయ ముక్కలు అన్ని కూడా ఎండబెట్టినవి ఉంటాయి కదా, అవి ఇయర్ మొత్తం కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మామిడికాయ పప్పు అయితే వేసుకోవచ్చు అనమాట ఆ ముక్కలు ఉంటే. సో ఆ ముక్కలతోటే మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. బేసికల్ గా ఏంటంటే ఆ రోజు వంట అంతా వెజిటేబుల్ కటింగ్ చాలా తక్కువగా ఉన్నవి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఇలా క్యాప్సికమ్ కూడా కట్ చేసే పని లేదు, క్యాబేజీ చాలా ఫాస్ట్ గా కట్ చేసేయచ్చు, అండ్ మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసే పని లేకుండా ఈ 3 ఐటమ్స్ రెడీ చేసుకుని వంట అయితే కంప్లీట్ చేశాను. దానివల్ల చాలా టైం అయితే సేవ్ అయ్యింది. అలాగే టేస్టీ లంచ్ మెనూ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయాక ఆ రోజు దీపాలు అన్ని కూడా వాష్ చేసి ఉంటాయి కదా, ఎండలో పెట్టుకుని కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి సాయంత్రం అయ్యేసరికి అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈసారి నూనె దీపాలు ఇంటి లోపల ఎక్కువగా పెట్టాను, గుమ్మం దగ్గర ఒక 2-3 పెట్టాను అనమాట. ఎందుకంటే గాలికి అండ్ ఆ సౌండ్స్ కి ఈ దీపాలు ఆరిపోతున్నాయి. అందుకే బయట అవుట్డోర్ లో అన్ని కూడా బ్యాటరీ దీపాలు అలాగే వాటర్ దియాస్ ఎక్కువగా యూజ్ చేశాను అనమాట. అండ్ ఆ రోజు ఇంట్లో డెకరేషన్ కూడా చాలా మినిమల్ గా చేశాను, ఎందుకంటే ఒకటి టైం తక్కువగా ఉంది, అండ్ అలాగే నెక్స్ట్ డే మాకు ట్రావెలింగ్ కూడా ఉందన్నమాట. కొంచెం మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకుని ఊరు వెళ్ళాలి అంటే టైం టేకింగ్ కాబట్టి ఎక్కువగా ఫ్లవర్స్ అవి యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా వాటర్ దియాస్ అవన్నిటితోటి డెకరేట్ చేశాను. ఇక సాయంత్రం లక్ష్మీ పూజ ఉంటుంది కాబట్టి అమ్మవారిది సిల్వర్ది లక్ష్మీదేవి ఫేస్ ఉంటే అది, అండ్ కుంకుమభరణి, నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని విగ్రహాలు అవన్నీ కూడా పెడదామని అనుకున్నాను. సో అవి కూడా తీసుకొచ్చి పెట్టేసి అలాగే ఇక్కడ కొన్ని మట్టి ప్రమిదలు పెట్టాను, దీంట్లో నీళ్ళు వేసానమాట. ఎందుకంటే ఈ వాటర్ దియాస్ ఉన్నాయి నా దగ్గర, అవి పెద్ద పెద్ద బౌల్లో వేసి ఈ లోటసెస్ పెడుతుంటుంటే లోటస్ కన్నా ఎక్కువగా బౌల్సే కనిపిస్తున్నాయి. ఓన్లీ ఈ లోటస్ హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఇలా కింద ప్రమిదలు పెట్టి దానిపైన ఈ లోటస్ పెట్టాను. అలాగే మా లివింగ్ రూమ్ చాలా చిన్నది కాబట్టి పెద్ద పెద్ద రంగోలీస్, ఫ్లవర్ డెకరేషన్స్ అయితే చేయడం చాలా కష్టం. అండ్ పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మధ్య మధ్యలో ఫుడ్ అది తింటూ ఉంటారు, అందుకని వాళ్ళకి అటు ఇటు నడవడానికి కంఫర్టబుల్ గా ఉండదు అని చెప్పేసి చాలా సింపుల్ గా ఇలా రంగోలీ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి అరేంజ్ చేసుకున్నాను. సో ఇవైతే కొంచెం తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ నాకు డెకరేషన్ కూడా చాలా సింపుల్ అయిపోతుంది అని చెప్పేసి ఇలాంటిది ఒకటి పర్చేస్ చేశాను అనమాట. దీనిపైనే ఒక చిన్న ఉర్లి పెట్టేసి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోటి డెకరేట్ చేసేసి క్యాండిల్స్ తోటి అరేంజ్ చేసేసుకున్నాను. ఇవన్నీ చేసుకునే లోపల మట్టి దీపాలు ఆరిపోయినాయి, దీంట్లో నూనె ఒత్తులు అన్ని వేసేసి అరేంజ్ చేసేసుకుంటే ఇంకా స్నానం చేసి వచ్చాక ప్రసాదం చేసేసుకుని డైరెక్ట్ గా దీపారాధన పూజ అన్ని చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఇవి కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా సింపుల్ గా డెకోర్ చేసేటప్పటికే నాకు 4:30 అయిపోయింది. ఓవరాల్ గా ఇంటి బయట అండ్ ఇంటి లోపల డెకరేషన్ లుక్ అయితే ఇప్పుడు చూసేయండి.
ఇంకా డెకరేషన్ అంతా అయ్యేసరికి 5 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటి లోపల బయట అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంటి గుమ్మం ముందు కూడా ముగ్గు అవి వేసుకున్నాను అనమాట. నేను ముగ్గు వేస్తుంటుంటే మోనిష్ వచ్చేసి నేను కూడా వేస్తాను అని చెప్పి ఏవో పిచ్చి గీతలు అన్ని గీస్తూ ఉన్నాడు. సో నాకైతే పెద్దగా ముగ్గులు రావు. అండ్ ఏదైనా ముగ్గు పిండితోటి ముగ్గులు వేసి రంగోలి వేద్దాము అన్నా ఇంకా ఈవినింగ్ కాల్చేటప్పుడు ముందుకి వెనక్కి అలా తిరుగుతూనే ఉంటారనమాట పిల్లలు. ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది, ఇల్లంతా బంద అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ సింపుల్ రంగోలీ అయితే వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి శారీ అయితే కట్టేసుకుని రెడీ అయిపోయా. అండ్ ఇంకా ఆ రోజు శారీ వచ్చేసి ఇలాగా డార్క్ గ్రీన్ కలర్ అండ్ కంచి పట్టు బోర్డర్ వచ్చిన ఒక బ్యూటిఫుల్ శారీ అన్నమాట. ఈ శారీ లుక్ వచ్చేసి మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో ఇది చాలా సింపుల్ శారీ. అండ్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కట్టిన చీరలు వేలంపాట వేస్తారు కదా, అప్పుడు నేను ఒక శారీ తీసుకున్నాను. అది ఎప్పటి నుంచో ఇంకా దివాళీకి కట్టుకుందాం, లక్ష్మీ పూజ అప్పుడు అమ్మవారి శారీ కట్టుకుంటే చాలా స్పెషల్ గా ఉంటుంది అని అనిపించి ఈ రోజు ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ చేసుకుంటున్నాను. సేమియా పాయసం అయితే చేశాను. తర్వాత ఇంకా దీపాలు అవి వెలిగించుకొని అమ్మవారి పూజ, లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను. అండ్ దీపలక్ష్మి స్తోత్రాలు 108 స్తోత్రాలు ఉంటాయి అన్నమాట దీపానికి పూజ చేస్తున్నట్టు. సో లక్ష్మీదేవికి అలాగే దీపావళి కాబట్టి దీపానికి రెండిట్లకి పూజ చేసుకోవాలి కాబట్టి దీపలక్ష్మి స్తోత్రాలు అయితే చదువుకున్నాను. ఈ ఇయరే స్టార్ట్ చేశాను అనమాట దీపలక్ష్మి చదువుకోవడము. దీపావళి రోజున చీకట్లో ఈ దీపాల వెలుగుని ఇల్లంతా చూసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. పూజ అయిపోయాక అన్ని చోట్ల దీపాలు పెట్టేసి పిల్లల చేత డ్యూటీలు అవన్నీ కూడా కొట్టించేసాను. ఇంక ఇక్కడ ప్లాంట్స్ దగ్గర బ్యాటరీ దియాస్ తీసుకున్నాను కదా, సో అవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. చాలా చక్కగా ఉంది. అదే నూనె దీపాలు పెడుతుంటుంటే ఇవన్నీ కూడా ఆరిపోతున్నాయి, ఇంటి ముందు దీపం లేకుండా అయిపోతుంది అని చెప్పేసి ఈసారి ఇలా ప్లాన్ చేసుకున్నా. మన ఇల్లు లైటింగ్ తోటి కలకల్లాడుతూనే పక్కనున్న ఇల్లులు అన్ని కూడా ఇలాగా ఒకే రకంగా లైటింగ్స్ తోటి మెరిసిపోతుంటే చూడడానికి ఎంత బాగుందో కదా. దీపావళి పండుగకి మన ఆనందం దీపాలతోటి ఇల్లంతా అలంకరించుకోవడం అయితే, పిల్లలకైతే ఈ క్రాకర్స్, డిఫరెంట్ క్రాకర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటున్నాయి. అవి ఎలా కాలుతాయి, ఎలాగుంటది, పిల్లల చేత జాగ్రత్తగా కాల్పించాలి, అదొక పెద్ద టాస్క్ అన్నమాట. అందుకే మా హస్బెండ్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇలా అయితే మా దీపావళి పండుగ చాలా హ్యాపీగా సందడిగా గడిచింది. అండ్ ఈ దివాళీ వ్లాగ్ ని ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందండి మా సెలబ్రేషన్స్? కామెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. మీకంతా ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. See you all in the next video. Bye bye.